సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆర్థిక భద్రత ఉన్నవాళ్లే పేదవాళ్లు చాలా సుఖంగా బతికేస్తున్నారన్న మాట అనేయగలుగుతారు. ఇల్లు వాకిలి లేకుండా పూట గడవడమే కష్టంగా ఉన్నవారికి విద్య, వైద్యాలు, ఉద్యోగాలు, భద్రత, భరోసా గల జీవితం ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి? పొద్దుట లేవగానే ఆ పూట భోజనం దొరుకుతుందో లేదో తెలియని వారికే జీవితానందం ఎక్కువగా ఉంటుందనే మాటలో ఉన్న నిజమేమిటో అలా జీవిస్తున్న వారిని అడిగితే వారే చక్కగా చెప్పగలరు. అలాంటి వారిని మీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే డబ్బుంటే మా కష్టాలన్నీ పోయి మనశ్శాంతి దొరుకుతుందని ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ప్రతిరోజులానే ఈ రోజు కూడా అందమైన క్రాఫ్ట్ ని మన సకుల కోసం పరిచయం చేసేందుకు మన చూడండి చేయండి సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? అందమైన సీనరీ. మరి ఇది చూపించడానికి మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి కొమ్మూరు మీనాక్షి దేవి గారు. పని పరిచయం చేసుకుందాం అయితే. హాయ్ అమ్మా. హాయ్ శీల, బాగున్నారా? బాగున్నానమ్మా. మరి ఈ రోజు మన సకులకి సీనరీని ఎలా పెయింటింగ్ చేసుకోవాలో చూపిస్తా అన్నారు. అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్పేస్తారా? క్యాన్వాస్, పేపర్ ప్యాలెట్, కలర్స్, మీడియం, బ్రషెస్, స్పాంజ్. ఓకే అండి, స్టార్ట్ చేయండి. ముందు ఇట్లాగా మనం సన్ సెట్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు అస్తమిస్తున్న సూర్యుడు ముందు ఇట్లా క్యాన్వాస్ని చేసుకోవాలి, కలర్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇదంతా కూడా స్పాంజ్తోనే వేసేస్తాం. స్పాంజ్తోనే వేస్తాం. కొద్దిగా మీడియం కూడా యాడ్ చేయాలి. కొద్దిగా మీడియం కూడా యాడ్ చేయాలి. ఇట్లాగా మొత్తం క్యాన్వాస్ అంతా చేసాక, ఇది ఇట్లా చేసాక దీన్ని ఇట్లా సైడ్స్ కూడా చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇది వైట్ గా కనిపిస్తుంది. అంటే మనం సైడ్ నుంచి చూసినా కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇదంతా ఆరిపోయిన తర్వాత వేయాలండి, ఇలాగే వేసేయచ్చా? ఇట్లా వేసేయచ్చు. దెన్ రెడ్ అండి. రెడ్. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కొండల్లో ఎర్రగా ఉంటాడు. దాని ఎఫెక్ట్ ఆకాశం అంతా పడుతుంది. అవునండి కదా. అట్లాగా ఇప్పుడు మనం సూర్యుడు అస్తమిస్తున్న సూర్యుడిని చూపిస్తున్నాం. దీనిలో కలర్ లో ఇంకొక బ్రౌన్ కలర్ కొంచెం కలిపాను. ఎక్కువగా కలపొద్దు, మళ్ళీ ఎక్కువగా కలపకూడదు. ఓకే, చాలా ఈజీగా అయిపోయిందండి పెయింటింగ్. ఇదే బ్రష్ తో అయితే చాలా టైం పట్టేస్తుంది మనకి. అవునమ్మా, చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం స్పాంజ్ కడిగేసి ఇట్లా క్లాత్ తో తుడిచేసేయాలి. వాటర్ అంతా తీసేయాలి దీనికి. ఇప్పుడు వేరే కలర్స్ వేసుకుంటాం. ఎల్లోనా? ఎల్లో, లైట్ ఎల్లో. ఆరెంజ్ తీసుకుంటాం. ఆరెంజ్ ఉంది కదా మనకి, ఇక్కడ ఆల్రెడీ ఉంది ఆరెంజ్. ఇది కొంచెం ఆరెంజ్, ఒక సైడ్ ఆరెంజ్, ఒక సైడ్ ఎల్లో, లైట్ ఎల్లో, కొంచెం మీడియం, అంతే. ఓకే, ఉన్న కలర్ ఇంకా లైట్ చేస్తున్నారు. లైట్ చేస్తున్నాను. మధ్య మధ్యలో సన్ లైట్ కనపడటానికి మధ్య మధ్యలో కొంచెం డార్క్. ఇప్పుడు మనకి కొండలు కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తుంటే కొండలు కనిపిస్తాయి. కొండలు కూడా వేసుకోవాలి మనం. ఇది ఎక్కువ డామినేట్ చెయ్యకుండా కొంచెం ప్లేస్, అంటే దూరం నుంచి మనకి కొండలు ఎట్లా చిన్న చిన్నవిగా తక్కువలో ఉన్నట్టు కనిపిస్తాయి. అట్లాగా వేసుకోవాలి దీన్ని కూడా. అంచుల్లో ఏదైతే ఉందో సైడ్స్ కూడా అదే కలర్ వేసుకోవాలి. ఒక సన్సెట్ లో ట్రీస్ కూడా చూస్తాం మనం. అవును, ఆ ట్రీస్ వేసుకుందాం ఇప్పుడు. ఓకే, దీనికి ఫ్యాన్ బ్రష్ ఉపయోగిస్తాం. ఫ్యాన్ బ్రష్ ఎట్లాగా యూస్ చేయడం అనేది కూడా మన వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఒక చెట్టు. ఓకే, ఒక లైన్ లాగా వేసి చెట్టు ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయాలి దీనికి. కానీ మరి క్రౌడెడ్గా ట్యాప్ చేయకూడదు. ఎందుకంటే మనకి మధ్యలో సన్లైట్ కూడా కనపడాలి కదా, కనపడాలి చెట్టులోంచి. మనం ఇక్కడ ఇంకొక చెట్టు, ఇంకొక 3-4 ట్రీస్ వేసుకుంటాం. దాన్ని ఫ్లాట్ బ్రష్ 10 నెంబర్ 10
అది ముందు నీళ్ళల్లో డిప్ చేయాలి, వాటర్ అంతా తీసేయాలి. ఓకే, మనం ఈ ట్రీస్ కి మాత్రం మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ యూజ్ చేస్తామండి. అంటే సెట్టింగ్ సన్ సెట్ అయ్యేటప్పుడు చెట్లన్నీ మనకి బ్లాక్ కనిపిస్తుంది, అందుకని మనం ఆ కలర్ యూజ్ చేస్తున్నాం. ఆ వెలుతురు డామినేట్ చేసేస్తాం. ఓకే, లైన్స్ లాగా వేసుకుని వీటికి బ్రాంచెస్ వేయాలి. గుబురుగా కూడా కనిపిస్తాయి కదా మనకి. అవును, పొదల్లాగా ఉంటాయి. పొదల్లాగా ఉంటాయి. ఇది ఇప్పుడు కొత్త బ్రష్ ఉపయోగిస్తున్నాం. దీన్ని ముందు మనం దీన్ని ఇట్లాగా ఫ్లఫ్ చేయాలి. దీన్ని ఓకే, దీన్ని నీళ్ళలో పెట్టకూడదు, పెడితే మీకు కరెక్ట్గా ఎఫెక్ట్ రాదు. ఓకే, డ్రై బ్రష్ తోనే మనం వేసుకోవాలి. డ్రై బ్రష్తోనే వేయాలి. దీన్ని ఇట్లాగా ట్యాప్ చేయాలి. ఇక్కడ పొదల్లాంటి చెట్లు కావాలి కదా మనకి, గుబురు గుబురుగా. మనకి సన్ రేస్ చెట్ల మీద కూడా పడుతుంటాయి, సూర్యకిరణాలు. కాబట్టి దానికి వేరే కలర్ తీసుకొని మస్టర్డ్ ఎల్లో మేపుల్ సిరప్ అని బ్రౌన్ కలర్. ఇది మనం మామూలుగా బ్రష్కి పెయింట్ తీసుకుంటాం కదా, అట్లాగే 2 sides తీసుకోవాలి. దీనికి బ్రాంచెస్ వేయాలి మనం. దీనికి ఈ మస్టర్డ్ బయటకు ఉండేటట్టుగా చూసుకోవాలి బ్రాంచెస్కి. అప్పుడు మస్టర్డ్ ఎల్లో ఉండాలి. సూర్యకిరణాలు దాని మీద పడి వెలుగు మనకి కనిపిస్తున్నట్టు, కిరణాలు దాని మీద పడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి సన్ దానికి నెంబర్ 10 బ్రష్ తీసుకోవాలి. చాలా క్లీన్గా ఉండాలి బ్రష్. దీనిలో ముందు బ్రష్ని ఇట్లాగా మీడియంతో డ్రెస్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని ఎల్లో కొంచెం విక్కర్ వైట్ వేసుకోవాలి కొద్దిగా. అంటే ఇంకా బ్రైట్గా కనిపించడానికి, కొంచెం ఎఫెక్టివ్గా కనపడాలి సూర్యుడు. ఓకే, దీనికి 2 హాఫ్ సర్కిల్స్ గీసుకోవాలి. అవుట్ సైడ్ వచ్చేసి వైట్ ఉండాలండి. ఒకవైపు వైట్ ఉండాలి, ఒకవైపు మస్టర్డ్ కలర్ ఉండాలి. ఇటువైపు మస్టర్డ్ ఉంది. అవును. మళ్ళా స్పాంజ్ తీసుకోవాలి. స్పాంజ్ తీసుకుని కొంచెం ఆరెంజ్, కొంచెం రెడ్, కొద్దిగా అంతే. ఇట్లా మీదకి కొంచెం లైట్గా అయిపోయింది. పెయింటింగ్ అయిపోయింది. బాగుందండి మీనాక్షి గారు, నిజంగా ఎంతో లవ్లీగా కనిపిస్తుందండి. చక్కగా అన్ని సన్సెట్లో మనకి ఎలా అయితే నేచర్ కనిపిస్తుందో అచ్చుగుద్దినట్టు అలాగే వేశారండి. ఆ కొండలేంటి, ఆ చెట్లేంటి, ఆ వాతావరణం, క్లైమేట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీనాక్షి గారు చక్కటి పెయింటింగ్ని మా సకుల కోసం చూపించారండి. వాళ్ళందరి తరపు నుంచి అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా.